వెల్కమ్ టు ఏపీ న్యూస్. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై చేయించిన దాడి ఒక పిరికిపందు చర్యగా పరిగణిస్తున్నామని రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు తప్ప మరేది కనబడడం లేదన్న దానికి ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చని ఆయన గుర్తు చేశారు. తమ అభిమాన నాయకుడు మాజీ మంత్రి ముద్రగడపై ఒక ఆవారగాడిచే దాడి చేయించారన్న సమాచారం తెలుసుకున్న మార్గాని భారత్ తన అనుచరులతో ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడి చేరుకుని ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడైన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబుని ఆయన నివాసంలో పలకరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కోల్పోయిందని ఆయన అన్నారు. అందువల్లే ఈ విధమైన దుర్మార్గపు ఆలోచనలతో కూటమి నాయకులు పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసు అధికారులు కూడా వాటిని ఏ విధంగా పరిరక్షించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని ఆయన అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకలా వ్యవహరిస్తే మరోపక్క రాష్ట్ర డీజీపీ వేరేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎత్తి చూపారు. ఏదేమైనా ముద్రగడ వంటి ఉన్నతమైన నాయకునిపై అతిగతి లేని యువకునిచే ఈ విధమైన దాడులకు ప్రేరేపించడం సరికాదని రాజమండ్రి మాజీ ఎంపీ భారత్ చురుకలు అంటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, వాసంశెట్టి గంగాధర్, నరవ గోపాలకృష్ణ, గురం గౌతమ్, అలాగే చేపూరు శ్రీనివాస్, ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ జనరేషన్లో ఒక ప్రముఖ పోరాట యోధులు, మార్గదర్శి, దిశ నిర్దేశకుడు, రాజ్యాధికారం కోసం 40 సంవత్సరాల కోసం నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఒక మహా వారియర్ మీద కొంతమంది మరి వారి ఇంటి మీద దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు వారి రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల కోసం మమేకమయ్యి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన జీవిత రాజకీయ కాలం అంతా కూడా అనేక పోరాటాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఈవేళ పోరాటం చేయకపోతే ఏ కులమైనా సరే మనుగడ సాధించలేదు, రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. ముఖ్యంగా రాజ్యాధికారం అంటే ఈవేళ డెమోక్రసీలో మాస్టర్కి ఎంత కోటీశ్వరుడైనా, ఎంత విద్యావంతుడైనా రాజ్యాధికారం లేకపోతే ఆ జాతి మనుగడే కోల్పోతుంది. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులస్తులంతా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరి ఇన్ని రాజకీయ పదవులు, ఇన్ని ఎమ్మెల్యేలు మరి వారు ఇస్తున్నారంటే అదంతా కూడా ముద్రగడ్డ యొక్క పోరాట ఫలితమే. అలాగే మేము యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకుని బీసీల తరపు నుంచి అనేక ఉద్యమాలు మేము ప్రభుత్వాల మీద చేయటం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగానే ఈవేళ మరి ముఖ్యంగా ఈవేళ సెట్టిబల్లి కులస్తుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 7 ఎమ్మెల్యేలు, ఎంపీ పదవులు ఇటువంటివన్నీ రాజ్యసభ ఇవన్నీ ఇవ్వడం జరిగిందంటే మరి ముద్రగడ్డ గారిని చూసి మేము ఉద్యమాలు చేయటం వల్ల వచ్చినటువంటి పోరాట ఫలితం అని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈవేళ ముద్రగడ పద్మనాభం గారు కాపు కులస్తులకి ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి మేలు తల్లి కూడా చేయదు. ఎంచేతంటే ఎవరైనా దేవుడి గుడికి ఎందుకు వెళ్తారు? దండం పెట్టుకుని మాకు కోటీశ్వరుని చేయండి అంటాడు, లక్షాధికారిని చేయండి కోరటానికి వెళ్తాడు. కానీ ముద్రగడ్డ పద్మనాభం గారు అలా కాదు, మా పిల్లలకి అందరికీ కూడా ప్రభుత్వ డబ్బుతో విద్యను అందించండి, మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే మేము డాలర్ సంపాదించుకొని మేము సంపద సృష్టించుకుంటాం అనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఈవేళ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడటం అంటే మరి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిది ఇది. అంచేత విద్య అంటే ఈవేళ ప్రభుత్వాలు మనకి ఆర్థిక సహాయం, ఈవేళ కాపుల్లో అంతా వ్యవసాయ జీవనాధారంగా గల కులాలు, సెట్టిబల్జీలు అంతా కూడా వ్యవసాయం చేయాలి కులాలు. ఆవేళ
30లో మా తాతగారు కుడుపూడి సూర్యనారాయణ గారు పోరాటం చేసి మమ్మల్ని మరి బీసీల్లో చేర్చడం వల్ల ఇవాళ సెట్టుపల్లి జిల్లాలో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలా ఉన్నత చదువులు చదువుకుని అందరూ కూడా ఎంతో ఉన్నత స్థితికి వచ్చి ఈవేళ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాం. ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేయకముందు కాపుల్లో డబ్బున్న వాళ్ళు చదువుకున్నారు కానీ పేదవాళ్ళు చదువుకోలేదు. ముద్రగడ పద్మనాభం గారు 2000 కోట్లు మా జాతికి ఇస్తారా చేస్తారా అని చెప్పి ప్రభుత్వాల మీద మరి భీకర పోరాటం చేయడం వల్ల వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆర్థిక సహాయం దొరికింది. వాళ్ళంతా కూడా ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ప్రపంచ దేశాల్లో సంపద సృష్టించుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటున్నారు. ఈరోజు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడము, అదేవిధంగా వారిని కూడా పరామర్శించడం కూడా జరిగింది. మొన్న ఒక పిరికి పంద చర్య కింద భావిస్తూ ఉన్నాము. ఎంతో పెద్ద వ్యక్తులు, గౌరవనీయులు, పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం, ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పిరికి పంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము. దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా స్పందించాలి. ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు. మరి 1988లో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు, అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారు అని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా దుర్భాషణలాడి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళల పైన కూడా ఏ రకంగా పోలీసుల చేత దుర్భాషణలు ఆడించిన సందర్భాలు కూడా ఎవరు కూడా మర్చిపోలే. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామరా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొన్న పండక్కి క్లియర్గా అర్థమైపోయింది. సంక్రాంతి పండక్కి ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేది. అంటే జగనన్న ఏదో పథకం పేరు చెప్పి డబ్బులు ప్రజలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేవారు. మరి వీళ్ళు వచ్చి 9 నెలలు అవుతూ ఉంటే వ్యాపారస్తులు విలవిల్లాడిపోతూ ఉన్నారు. ప్రజలు కూడా చేతుల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. డైలీ ఫైనాన్స్లు డైలీ కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫీజులు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్లు ఇవ్వాలని అంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు. మరి గతంలో విద్యా దీవెన వసతి దీవెన అని ఎన్ని వేలైతే అన్ని వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేసేవారు. మరి ఇవాళ ఏది కనబడట్లే. నిజంగా కూడా ప్రజలు కూడా తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఇప్పటికైనా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అంటే నేను ఒకటే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అంటే దాడులు ఎందుకు చేస్తున్నారు? రేపు ప్రజల దగ్గర నుంచి తిరగబడే పరిస్థితులు కనబడతాయి. ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు. దానికి ముందుగా ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నిర్బంధిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ లేకపోతే పిరికిబంద చర్యల కింద ఈ రకంగా దాడులు చేసే కార్యక్రమం చేస్తే ఏదైనా నొక్కే కార్యక్రమం చేస్తే ఆగుతుందని మీరు అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లా. ఇవాళ అంత టెక్నాలజీ ఇంకా ముందుంది. ఖచ్చితంగా ప్రజలకు అందరికీ ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ఏంటనేది పూర్తి స్థాయిగా అర్థమైంది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కూడా స్పందించి ముద్రగడ్డ పద్మనాభం గారి పైన జరిగిన వారి ఇంటిపైన జరిగిన దాడికి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ కూడా స్పందించి దీని నైతిక బాధ్యత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇదే వ్యక్తులు గతంలో ఏం మాట్లాడారండి? 30,000 మంది మహిళలు కనబట్టలేదనో లేకపోతే ఇంకోటనో గతంలో
వైఎస్ఆర్ పార్టీ జగన్ గారి గవర్నమెంట్ పైన ఏ రకంగా అబాండాలు వేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది కదా, ఇప్పుడు దాకా ఎందుకు వెలకి తీయలేకపోయారు? ఒకవేళ నిజంగా మిస్ అయ్యి ఉంటే. ఇది కాకుండా ఒక పక్కనేమో డిప్యూటీ సీఎం గారికి, ఇంకో పక్కనేమో రాష్ట్ర డీజీపీ గారికి ఆయన ఒక మాట చెప్తుంటే ఈయన ఒక మాట చెప్తా ఉన్నారు. ఇద్దరికి పొంతన కుదరట్లే. ఒకటే అంశం చెప్తున్నా, ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏ రకంగా వెచ్చలవిడితనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకుల దగ్గర నుంచి అందరి చేతుల్లోకి ఏ రకంగా వస్తుంది. ఇప్పుడు ఒకటే అంశం చెప్తున్నా, ఇవాళ బెట్టింగ్లు కానీ లేకపోతే పేకాట జూదం కానీ గతంలో మనం ఎప్పుడైనా చూస్తే ఏదో దొంగచాటుగా సంక్రాంతి పండుగ టైంలో జరుగుతూ ఉండేది. ఇది ఇంకా నిత్య కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఏ నియోజకవర్గంలోకి వెళ్ళండి, ప్రతి చోట కూడా ఈ యొక్క పేకాట రాయిళ్ళు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేల యొక్క మామూళ్ళు కూడా ఏ రకంగా వెళ్తూ ఉన్నాయి.